వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ గైస్. సో ఈరోజు అయితే టాటా అల్ట్రాస్ అయితే రివ్యూ చేయబోతున్నాం. దాంట్లో క్రియేటివ్ ఎస్ వేరియంట్. సో ఇది ఎందుకు వాల్యూ ఫర్ వేరియంట్ అని అనుకుంటున్నా, దీంట్లో ఏమేమి ఫీచర్స్ వస్తాయి ఇవన్నీ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. వీడియో యొక్క మెయిన్ పర్పస్ ఏంటంటే వితిన్ 10 minutesలో మీకు కార్గోలంటే కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా ఇవ్వడం. సో ఫస్ట్లీ అవుటర్ లుక్ చూస్తే అల్ట్రాస్ అంటేనే బేసికల్గా ఐ క్యాచీ డిజైన్ అయితే మనకు వస్తుంది. దాంట్లో క్రియేటివ్ ఎస్ వేరియంట్లో మనకి ఫుల్లీ ఎల్ఈడి డిఆర్ఎల్ లైట్స్ అయితే వస్తాయి, ప్రొజెక్టర్ ఎల్ఈడి ల్యాంప్స్. అండ్ అంతేకాకుండా ముందల ఈ స్పెసిఫిక్ వైట్ కలర్ ఎందుకు ఎన్హాన్స్ అవుతుందంటే మనకి గ్రిల్ అనేది పియానో బ్లాక్లో డిజైన్ చేసి ఉంది. అండ్ అందులో ఎల్ఈడి డిఆర్ఎల్స్ కూడా చాలా స్లీక్గా డిజైన్ అవ్వడం జరిగింది, చాలా షార్ప్ కటింగ్స్ అయితే ఉంటాయి. సో ఈ బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ అనేది ఈ స్పెసిఫిక్ వైట్ కలర్ అయితే చాలా ఎన్హాన్స్ అవుతుంది. సైడ్ ప్రొఫైల్కి వస్తే మనకి 16 inches వీల్ క్యాప్స్ తోటి అయితే వస్తాయి. సో ఈ వీల్ క్యాప్స్ అయితే కొంచెం ఈవీ డిజైన్ టైప్ ఉన్నాయి. సో ఆల్ బ్లాక్ వీల్ క్యాప్స్ అయితే వస్తాయి ఈ వేరియంట్ నుంచి, ఏ కలర్లో అయినా. కానీ వైట్ కలర్ తీసుకుంటే ఇట్లా కొంచెం ఎన్హాన్స్ అవుద్ది. పియానో బ్లాక్ ఫినిష్ తోటి సైడ్ ఓవర్ వేమ్స్ అయితే వస్తాయి. ఇది కొంచెం ప్రీమియం అనిపిస్తుంది. మనకి 360-degree కెమెరా కూడా వస్తుంది ఈ వేరియంట్లో. అండ్ ఫ్లాష్ డోర్ హ్యాండిల్స్ కూడా ఈ వేరియంట్లో వస్తాయి. సో అది చాలా ప్రీమియంగా యాడ్ చేయడం జరిగింది. అంతేకాకుండా మనకి ఈ వేరియంట్ నుంచి సన్ రూఫ్ కూడా స్టార్ట్ అవుతుంది. సింగిల్ పిన్ సన్ రూఫ్ ఈ వేరియంట్ నుంచి మనకి టాటా అల్ట్రాస్ క్రియేటివ్ ఎస్ వేరియంట్లో సన్ రూఫ్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా దీని టాప్ వేరియంట్స్లో మనకి డ్యూయల్ టోన్ కలర్ ఆప్షన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా దీని బ్యాక్ ప్రొఫైల్కి వెళ్తే అది కూడా చాలా అట్రాక్టివ్గా ఉంది. స్పెషల్లీ ఈ వైట్ కలర్లో ఈ వైట్ అండ్ పియానో బ్లాక్ కలర్ అనేది చాలా ఎన్హాన్స్ అవుతుంది. స్పెషల్లీ రియర్ సైడ్ చూసినట్టయితే మనకి సైడ్లో స్టైలిష్ ఎల్ఈడి టైల్ ల్యాంప్స్తో, అంతేకాకుండా క్రోమ్ టచ్ బంపర్ ఫినిష్తో చాలా క్లాసీ అండ్ స్పోర్టీ కాంబినేషన్ అయితే ఈ వెనకాల బ్యాక్ డిజైన్ అయితే ఉంది. సో ఈ వేరియంట్ నుంచి మనకి వైపర్ కూడా రావడం జరుగుతుంది. సో బ్యాక్ సైడ్ నుంచి అయితే ఏ వేరియంట్ అనేది అసలు చెప్పలేం, టోటల్ టాప్ ఎండ్లా ఉంటుంది బ్యాక్ సైడ్ నుంచి వేరియంట్. అండ్ బంపర్లో కూడా బ్లాక్ ఫినిష్ ఇవ్వడం వల్ల చాలా సబ్ కాంపాక్ట్ ఎస్యూవీ ఫీల్ కూడా వస్తుంది హ్యాచ్ బ్యాక్ కాకుండా. అండ్ మనకి పియానో బ్లాక్ ఫినిష్ షార్క్ ఫిన్ యాంటీనా కూడా ఇవ్వడం జరిగింది. ఫ్రంట్ సైడ్ నుంచి కూడా క్లియర్గా కనిపిస్తుంది. సో అంతేకాకుండా దీని మెయిన్ యొక్క ఇంజన్ గురించి మాట్లాడితే ఈ పర్టిక్యులర్ క్రియేటివ్ ఎస్ వేరియంట్లో మనకి 1.2 liter రెవెట్రాన్ పెట్రోల్ ఇంజన్ అయితే వస్తుంది. 3 cylinders, 88 PS ఆఫ్ పవర్, 115 Nm ఆఫ్ టార్క్ అయితే ఇస్తుంది ఇది. అంతేకాకుండా మాన్యువల్ అండ్ డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ తోటి కూడా వస్తుంది. ఆప్షన్లో అయితే అవైలబుల్ ఉంది ఈ క్రియేటివ్లో. సో సిటీలో స్మూత్గా డ్రైవ్ చేయవచ్చు, ఈజీ లైట్ స్టీరింగ్ అండ్ గుడ్ విజిబిలిటీతో బిగినర్స్కి అయితే పర్ఫెక్ట్. సో నెక్స్ట్ ఇంటీరియర్లోకి వెళ్ళిపోతే మనకి ఇంటీరియర్ చాలా ప్రీమియమే అనిపిస్తుంది. మొత్తం బ్లాక్ అండ్ లైట్ గ్రే డ్యూయల్ టోన్ ఇంటీరియర్లో మనకి డీసెంట్గానే అయితే కనిపిస్తుంది. అండ్ అంతేకాకుండా డాష్ బోర్డ్ మనకి డోర్ హ్యాండిల్స్ మీద కూడా పవర్ స్టీరింగ్ అండ్ కీలెస్ ఎంట్రీ అండ్ పుష్ బటన్ స్టార్ట్ ఇవన్నీ వస్తాయి. ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ సెమీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ మనకు ఫుల్లీ డిజిటల్ టాప్ ఎండ్లో వస్తుంది. ఇదైతే సెమీ డిజిటల్. స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్తో మనకి ఓడోమీటర్, టాకోమీటర్ ఇవన్నీ మాత్రం మనం అడ్జస్ట్ అండ్ సెట్ చేసుకోవచ్చు, ట్రిప్ మీటర్. అండ్ స్టీరింగ్కి వచ్చేసి కూడా క్రియేటివ్ ఎస్ వేరియంట్ నుంచి మనకి డ్యూయల్ టోన్ స్టీరింగ్ వీల్ అయితే వస్తుంది. అంతేకాకుండా బేస్ వేరియంట్ నుంచి మనకి డిజిటలైజ్డ్ టాటా లోగో మాత్రం స్టీరింగ్ మీద వస్తుంది. అండ్ కార్లో హైలైట్ ఫీచర్స్ వచ్చేసరికి 10.25 inches టచ్ స్క్రీన్, అండ్ అంతేకాకుండా 7 inches డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ రీసెంట్గా చూపించినట్టు. అంతేకాకుండా 6 air bags, వైర్లెస్ ఛార్జర్, ఆటో హెడ్ లైన్స్, రెయిన్ సెన్సింగ్ వైపర్స్, అంతేకాకుండా రియర్ కెమెరా విత్ డైనమిక్ గైడ్ లైన్స్. అంతేకాకుండా వాయిస్ కంట్రోల్డ్ సన్ రూఫ్ కూడా మనకు ఓపెన్ అవుతుంది, నేను ముందర వీడియోలు చూపిస్తాను ఇప్పుడు. అండ్ క్రూజ్ కంట్రోల్ కూడా ఉంది. అంబియన్ లైటింగ్ కూడా ఈ వేరియంట్ నుంచి స్టార్ట్ అవుద్ది. సో 360-degree కెమెరా కూడా ఉంటుంది, చూడవచ్చు. సో క్లియారిటీ అయితే చాలా బాగుంది డైనమిక్ గైడ్ లైన్స్తోని. అండ్ అంతేకాకుండా నేను చెప్పినట్టు బ్లాక్ అండ్ లైట్ గ్రే మాత్రం చాలా రిచ్ ఫీల్నెస్ అయితే ఇస్తుంది. అండ్ కింద మనకు ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఆటో ఏసీ కూడా ఈ వేరియంట్లో వస్తుంది. అండ్ అంబియన్ లైటింగ్ కూడా ఈ వేరియంట్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో వాల్యూ ఫర్ మనీ వేరియంట్ అని ఎందుకు అన్నానో మీకు ఇప్పుడు అర్థమవుతున్నట్టుంది. సో దీంట్లో మీకు కొంచెం ప్రైస్ ఎక్కువ, బడ్జెట్ ఎక్కువ ఉందంటే ఆటోమేటిక్ కూడా వెళ్ళిపోవచ్చు, డ్యూయల్ క్లచ్. అండ్ ఈ మాన్యువల్ కూడా చాలా ఫన్ టు డ్రైవ్ అయితే ఉంటుంది. అంతేకాకుండా ఈ మాన్యువల్ హ్యాండ్ గేర్ లివర్ మీద అలా బ్లాక్గా కాకుండా కొంచెం సిల్వర్ టచ్ ఇచ్చి ఉంటే ఇంకా కొంచెం ప్రీమియంగా అనిపించేది. ఇప్పుడు అంతా ప్రీమియంగా లేదు. అండ్ మనకి ఈ వేరియంట్లో ఆటోమేటిక్ ఎలక్ట్రిక్ హ్యాండ్ బ్రేక్ అయితే రాదు, కానీ ఇవే బెస్ట్ మాన్యువలే. అండ్ మనకి వెంటిలేటెడ్ గ్లవ్ బాక్స్ అయితే వస్తుంది.
అండ్ స్పేషియస్ కూడా ముందల కింద పెట్టుకోవడానికి చాలా స్పేషియస్గా ఉంది. గ్లవ్ బాక్స్ మాత్రం. అండ్ ఇవన్నీ జస్ట్ ఫార్మాలిటీకి చూపిస్తాం. సో సింగిల్ పిన్ సన్ రూఫ్, ఇది వాయిస్ కమాండెడ్ తోటి కూడా ఓపెన్ అవుద్ది. కానీ మనకి సన్ రూఫ్ షేడ్ అనేది అయితే మాన్యువల్గా చేసుకోవాలి. అండ్ ఈ వేరియంట్లో మనకి ఎలక్ట్రానిక్ సీట్ అడ్జస్టబుల్స్ అయితే రావు, మాన్యువల్గా చేసుకోవచ్చు. బట్ ఓకే, చేసుకోవచ్చు. ఇవన్నీ ఈ ప్రైస్ తోటి పోలిస్తే ఇది కొంచెం అడ్జస్ట్ అవ్వచ్చు. మనకి రిక్వైర్డ్ ఫీచర్స్ అన్నీ మాత్రం ఈ వేరియంట్లో మనకు వస్తున్నాయి. సో ఇది అంతేకాకుండా మనం బ్యాక్ సైడ్ కూడా ఒకసారి వెళ్తే బ్యాక్ సైడ్ స్పేస్ గురించి కూడా మాట్లాడదాం. ఫస్ట్లీ డోర్ వచ్చేసి మనకి సిల్వర్ డోర్ హ్యాండిల్ అయితే వస్తుంది. అండ్ మనకి లైట్ గ్రే కలర్లో మనకి సాఫ్ట్ టచ్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ ఒకటే ఒక సి టైప్ ఛార్జింగ్ పోర్ట్ ఇవ్వడం జరిగింది. రియర్ ఏసీ వెంట్స్ అండ్ ఆర్మ్ రెస్టర్, 2 హెడ్ రెస్టర్. సో ఇదైతే చాలా బాగుంది. మనకి సీట్స్ కూడా లైట్ గ్రే అండ్ లైట్ వైట్ కలర్లో అయితే ఇవ్వడం జరిగింది. సో అండర్ థై సపోర్ట్ కూడా చాలా పర్ఫోరేటెడ్గా ఉంది. బూట్ స్పేస్ వచ్చేసి మనకి గుడ్ అమౌంట్ ఆఫ్ 345 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ అయితే వస్తుంది. దీని గురించి ఎక్కువ మాట్లాడవసరం లేదు. కింద స్పేర్ వీల్ ఉంది. 2 సూట్ కేస్ అండ్ 2 నార్మల్ బ్యాగ్స్ అయితే ఈజీగా పడతాయి. 3 సూట్ కేస్ అయితే డౌటే. అండ్ సేఫ్టీ విషయానికి వస్తే మనకి దీంట్లో స్టాండర్డ్గా 6 ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తుంది. ABS, EBD, ట్రాక్షన్ కంట్రోల్, హిల్ హోల్డ్ అసిస్ట్. అండ్ అంతేకాకుండా ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్తో పాటు గ్లోబల్ ఎన్కాప్లో 5 స్టార్ రేటింగ్ అయితే కార్కు ఉంది. సో సేఫ్టీ విషయంలో అల్ట్రాస్ని కళ్ళు మూసుకొని నమ్మచ్చు, టాటానే నమ్మచ్చు. అనదర్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మైలేజ్ అనేది మనకి అరౌండ్ 18 to 17 ఆటోమేటిక్ గేర్ బాక్స్లో వస్తుంది, డ్యూయల్ టచ్ గేర్ బాక్స్. అదే మాన్యువల్ అయితే అకార్డింగ్ టు యువర్ డ్రైవింగ్ స్టైల్ 19 to 20 కూడా రావచ్చు హైవేలో, ఇఫ్ యు ఆర్ డ్రైవింగ్ డీసెంట్లీ వితౌట్ స్ట్రెస్సింగ్ ద క్లచ్. సో ఫైనల్ వర్డిక్ట్కి వచ్చేస్తే టాటా అల్ట్రోస్లో క్రియేటివ్ ఎస్ వేరియంట్ వాల్యూ ఫర్ మనీ కాదా? అవునా? సో ఈ కార్ అనేది ఆన్ రోడ్ మనకి 10.5 lakhsలో వస్తుంది. సో దీంట్లో వచ్చే డిజైన్, సేఫ్టీ, ప్రీమియం ఫీచర్స్ సైడ్లో పర్ఫెక్ట్ బ్యాలెన్స్ ఉంది. సో అదర్ కార్ బ్రాండ్స్లో మనకి 12 lakhsలో ఈ ఫీచర్స్ అన్ని ఇస్తారు. బట్ అల్ట్రోస్ క్రియేటివ్ ఎస్ వేరియంట్ మనకి అప్రాక్సిమేట్లీ 10.5 lakhs చేంజ్లోనే అవన్నీ ఫీచర్స్ మనకి 10.5 lakhsలోనే ప్రొవైడ్ చేస్తున్నారు. సో టాటా అల్ట్రోస్లో క్రియేటివ్ ఎస్ వేరియంట్ అయితే కొంచెం బడ్జెట్ టైట్ ఉండి దేంట్లో కాంప్రమైజ్ అవ్వద్దనే వాళ్ళకైతే ఇది బెస్ట్. అండ్ ఇది ఈ కార్ యొక్క ఫైనల్ వర్డిక్. అండ్ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి గైస్. అండ్ ఏమైనా తప్పులు చెప్పుంటే కమెంట్ చేసి చెప్పండి. అండ్ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే సీ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్.